తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ప్రతి పేదవారి ఆశీస్సులు అన్నదానదాతలపై ఉండాలని వెలువేరు వీరపేరంటలమ్మ ఆలయ చైర్మన్ కల్లేపల్లి సతీష్ రాజు అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా ఉండే అన్నా క్యాంటీన్ ప్రాంగణంలో మందలపరు రుద్రరాజు నారాయణరాజు కుమారుడు బాలాజీల సహకారంతో 500 మంది పేదలకు అన్నదానం చేశారు. ఈ సందర్భంగా దాత రుద్రరాజు బాలాజీను నిర్వహణ కమిటీ ప్రతినిధులు జడ్పీటీసీ మాజీ సభ్యుడు కాగిత మహంకాళి టీడీపీ నాయకులు కరిమెరక శ్రీనివాస్ సాల్వా కప్పి సత్కరించారు. ఈ కార్యక్రమంలో పేరీచేర బాలరాజు, ఉండి మాజీ గ్రామ పార్టీ అధ్యక్షులు కునుకు శ్రీనివాస్, కేశవ, కూటమి నాయకులు పాల్గొన్నారు. దీని ముఖ్య ఉద్దేశం కనుమూరి రఘురామకృష్ణరాజు గారు, శాసనసభ్యులు మరియు డిప్యూటీ స్పీకర్ అయినటువంటి రఘు గారు అన్నా క్యాంటీన్ ప్రారంభమయ్యేదాకా కూడా అన్నా క్యాంటీన్ పార్క్ లో ప్రతిరోజు కూడా పేదలకు భోజనం పెట్టాలనే సంకల్పన అందరూ కూడా దాతల ముందరకు వచ్చి ఈ రోజు 53వ రోజు రుద్రరాజు నారాయణరాజు గారు మందలపూర్ వాసులు, వారి కుమారుడు బాలాజీ గారు ఇక్కడికి వచ్చి ఈ రోజు దరిదాపుగా 450 నుంచి 500 మంది దాకా అన్నదాన కార్యక్రమం చేయడం జరిగింది. ప్రతి పేదవాడి ఆశీస్సులు రఘురామకృష్ణరాజు గారి మీద, దాతల మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ రానున్న రోజుల్లో ఆయన సంకల్పం మరింత దృఢంగా ఉండి నియోజకవర్గం మరింత అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈ రోజు ఉండి మండలంలో అన్నా క్యాంటీన్ వద్ద 53వ రోజు 53 రోజులు దివ్యంగా సాగుతున్న సందర్భంలో రఘురామకృష్ణరాజు గారి ఆధ్వర్యంలో ఇవాళ రుద్రరాజు శ్రీనివాసరాజు రాజు గారు అన్నదాన దాతగా ఇంకా దివ్యంగా జరగాలని మేము ఎల్లవేళలా కోరుకుంటున్నాం. ఏలూరు జిల్లా భీముడలో టీడీపీ కార్యాలయంలో పార్టీ ఇన్ఛార్జ్ గన్ని వీరాంజనేయుల అధ్యక్షతన ఉంగుటూరు నియోజకవర్గ స్థాయి సమన్వయ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పార్టీ జిల్లా అధ్యక్షులు ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలోని 26 మంది ఉత్తమ కార్యకర్తలకు షీల్డ్లు అందజేశారు. ఈ సందర్భంగా బడేటి రాధాకృష్ణయ్య, గన్ని వీరాంజనేయులు మాట్లాడుతూ పార్టీ బలోపేతానికి ప్రతి కార్యకర్త కృషి చేయాలని పిలుపునిచ్చారు. ప్రజల్లో చైతన్యవంతం చేస్తే, ఏదైతే మనం ఆ రోజున చైతన్యవంతం చేయబట్టే ఇవాళ ఇంత మెజార్టీ వచ్చిందంటే ప్రతి కార్యకర్త ఒక సైనికుడిలాగా పనిచేశాడు. అలా పనిచేయబట్టే మనకు అంత మెజార్టీ వచ్చింది. ఈ రోజున ఏదైతే మనం పని చేస్తున్నామో ఆ పని కూడా అదే చైతన్యవంతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలి అనుకుంటే కొత్త ప్లానింగ్ వెళ్ళాలి. ప్రతి కార్యకర్త ఆ విధంగా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఒక న్యూస్ పేపర్లో న్యూస్ లేకోకుండా ఇది ఎలా రాదో సమస్యలు లేకోకుండా ఏ పార్టీ ఉంటుంది, అన్ని కూడా సమస్యలు అనేది ప్రతి నిరంతరం రోజులు ఎగిసేసరికి ఏదో సమస్య ఉంటుంది. డెఫినెట్ గా ఏదైతే న్యూస్ పేపర్ తెల్ల పేపర్ వస్తుందో ఆ రోజునే సమస్య అయినట్టు, న్యూస్ పేపర్ తెల్ల పేపర్ కింద వచ్చే పరిస్థితుల్లో మన సమస్య అలాగే ఉంటుంది. అదేవిధంగా సమస్యలు ఏదైతే మనం అన్ని కూడా మనం తీర్చగలిగిన సమస్యలన్నీ కూడా కార్యకర్తలు అందరం కూడా మనం తీర్చడం చూస్తున్నాం. మీరందరూ కూడా చాలా కార్యక్రమాలకి అంటే పెన్షన్ ఇచ్చేదానికి, స్వచ్ఛ భారత్ కి, అదేవిధంగా ఏదైతే రోడ్లు మనం వేస్తున్నామో వాటి దగ్గరికి అన్నింటికి కూడా కార్యకర్తలు అందరం కూడా మనందరం కూడా అక్కడ ఉన్న నాయకులందరూ కూడా వెళ్తున్నాం. కొత్త ఆలోచన మీ అందరికీ కూడా చెప్తున్నారు. ప్రజల్లోకి మనం తీసుకెళ్లవలసిన విషయాలు ఏదైతే పార్టీ చేస్తుందో అది తీసుకెళ్లాలి అనుకుంటే మీరు ఎవరైతే అక్కడికి వెళ్ళినప్పుడు ఆ గ్రామంలో పెద్దలు పిలుస్తారో, ఆ గ్రామంలో ఆ సందులో ఉన్న మహిళలను ఎవరైతే పిలుస్తారో, మనం ఏదైతే కార్యక్రమం చేస్తున్నామో ఆ కార్యక్రమానికి శంకుస్థాపన కానీ కొబ్బరికాయ కానీ ఆ ప్రజలతో కొట్టి ప్రజలతో మాట్లాడించండి. అప్పుడు మనం తీసుకెళ్లే విషయాలు ప్రజల్లోకి ఈజీగా వెళ్తాయని చెప్పి అందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది రాబోయే ఎలక్షన్లో. ఎందుకంటే ఇది మంచి సమయం. ఎందుకంటే ప్రతి విషయంలో కూడా తెలుగుదేశం పార్టీ అన్ని కార్యక్రమాలు కూడా చేసింది. ఏది ఏమైనా సరే మీరందరూ కూడా గర్వంగా చెప్పుకోగలుగుతారు, వాళ్ళు గర్వంగా తిరగలుగుతున్నారంటే మీరందరూ ప్రజల్లో తిరిగినప్పుడు ఏదైతే హామీలు ఇచ్చారో ఆ హామీలన్నీ కూడా ఒక్కొక్కటిగా నెరవేర్చుకుంటాం. కాబట్టి కలిసికట్టుగా పనిచేయాల్సిన అవసరాన్ని ఎవరు కూడా మనసు నుంచి తీసివేయకుండా ఉండే ఒక ఏర్పాటును మనం అందరం కూడా అలవాటు చేసుకోవాల్సిందే. ఉన్నాయి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మనకున్నాయి, జనసేన పార్టీకి ఉన్నాయి, భారతీయ జనతా పార్టీకి ఉన్నాయి. కానీ రాష్ట్రం కోసం, లేకపోతే ఈ జిల్లా కోసం, ఈ నియోజకవర్గం కోసం, మన గ్రామ సమస్యల పరిష్కారం కోసం మనం అందరం కూడా కలిసికట్టుగా పనిచేయాల్సిన అవసరాన్ని గట్టిగా మనసులో ఉంచుకోవాలని చెప్పి మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ, గ్రామాల్లో ఎవరికైనా చిన్న చిన్న ఇబ్బందులు మన నా నోటీసులో కూడా వెళ్ళి వచ్చినా కూడా చెప్పారు. అటువంటివి ఉంటే రేపు ఎల్లుండో కూడా నేను పార్టీ ఆఫీస్లో ఉంటాను. ఎంతమంది వచ్చినా మనం మాట్లాడదాం, మన సమస్యలు ఐడెంటిఫై చేద్దాం. రాబోయే రోజుల్లో ఆ సమస్యలన్నీ కూడా అధిగమించడానికి కృషి చేద్దామని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ, విశాఖలో జరిగిన దారుణ హత్య కేసును పోలీసులు ఛేదించారు. స్నేహితులైన వెంకటేష్, సంతోష్, అనిల్ కుమార్ మధ్య చిన్నపాటి గొడవలు కక్షకు దారితీశాయి. దీంతో అనిల్ తన స్వగ్రామం నుంచి 10 మందిని తీసుకొచ్చి వెంకటేష్, సంతోష్లపై దాడికి పాల్పడ్డారని ఏసీపీ నరసింహమూర్తి తెలిపారు. ఈ దాడిలో వెంకటేష్ మృతి చెందగా సంతోష్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.
ప్రొసీజర్ జువెనైల్ జస్టిస్ యాక్ట్ ప్రకారం జువెనైల్ జస్టిస్ బోర్డు మీద పెట్టడం అది జరుగుతుంది. ఆర్కే గ్రౌండ్ దగ్గరికి వెళ్ళారు. అక్కడి నుంచి మళ్ళీ సీన్ ఆఫ్ అఫెన్స్ దగ్గరికి వచ్చారు. బళ్ళ మీద వెళ్ళడం, అక్కడికి వెళ్ళడం, బళ్ళ మీద వెళ్ళడం, కూర్చోవడం, అక్కడి నుంచి మాట్లాడుకున్న తర్వాత ఇక్కడికి రావడం అనేది జరిగింది. తరలిస్తున్నాం వాళ్ళు బాలులను హోమ్ కు పంపిస్తున్నాము. మేజర్స్ ముందు వాళ్ళంతా ఆ ఉక్కు కళావేదిద్దరు ఫ్రెండ్సే. ఒకరికి ఒకరు ఆధిపత్యం. వాడేదో ఈడి వైపు చూసాడని, వాడేదో కామెంట్ చేసాడని, వీడేదో వెళ్ళిపోతుంటే ఉమ్మాడని, ఇవన్నీ కూడా చైల్డిష్ యాక్టివిటీస్ మనం కూడా చూస్తుంటాం. అని అనడం అనేది జరుగుతుంటుంది. యాక్చువల్ గా అది చేయడానికి ఏమి కూడా ఉండదు. ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ చేస్తున్నప్పుడు ఈ రకమైన ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ చేస్తే ఎదుటి వ్యక్తి ఇరిటేట్ అవ్వడం, కోపం తెప్పించడం, కక్ష పెంచుకోవడానికి కారణం. ఇందులో పెద్ద గ్రూప్ యాక్టివిటీస్ లేకపోతే పెద్ద స్కామ్ లో పెద్ద ఇది ఏమి కూడా ఇందులో లేదు. కలిసి ఉండేటప్పుడు కామెంట్స్ తర్వాత అట్ అవ్వడం, షార్ట్ టెంపర్. అంటే మీరు చెప్పింది 17 నుంచి 18 సంవత్సరాల మధ్య ఇద్దరు ఉన్నారు. వాళ్ళు ఒక వ్యక్తి చాలా అగ్రెసివ్ యాక్ట్ చేశారు. ఒక ఆయన ప్రెజెన్స్ ఉన్నారు. వాళ్ళ దగ్గర ఏమిటంటే వాళ్ళకి కాన్సిక్వెన్సెస్, చెడు నడత వలన, చెడు పనుల వలన జరిగే పరిణామాలు వాళ్ళకి తెలియదు. చాలా పేద కుటుంబాల నుంచి పుట్టిన వాళ్ళు, 10th క్లాస్ ఇంటర్మీడియట్ లో రాసుకుని ఐటీఐలు చేసిన వాళ్ళు, వాళ్ళ తల్లిదండ్రులకి ఆ పేదరికం నుంచి బయటికి రావడానికి వాళ్ళు ఉపయోగపడాలి. అంతేగాని ఈ సోషల్ మీడియా ఎఫెక్ట్, దీంతో ఇన్స్టాగ్రామ్ లో ఉన్న స్టోరీలా ఉండటం, మనం ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ చేయటం, దాన్ని అడ్వెంచర్ గా, దాన్నే గొప్పగా భావించి ఇన్స్టాగ్రామ్ లో స్టోరీలు పెట్టడం, ఇవన్నీ చేయడం అనేది ఫ్యాషన్ గా తీసుకుని అలా చేసినందువల్ల ఇందులో ఇన్వాల్వ్ అయిపోవడం అనేది జరిగింది. కాబట్టి తల్లిదండ్రులు కూడా మీ ద్వారా విజ్ఞప్తి ఏంటంటే పిల్లల తాలూకా సోషల్ మీడియా యాక్టివిటీ ఏం చేస్తున్నారో ఒక కంట కనిపెట్టాలి. లేకపోతే వాళ్ళు వైలెన్స్ యాక్టివిటీస్ కి వాళ్ళు మోటివేట్ అయిపోయి దాన్ని ఫాలో అయిపోవాలనే ఫీల్ కలుగుతుంటది. జనరల్ గా కుర్రవాళ్ళు యంగ్స్టర్స్ టైంలో ఉంటారు. వాళ్ళందరూ కూడా ప్రతి వాళ్ళు డిఫెన్స్ లో చేరాలని, విమానాల్లో ఎగరాలని, ఇలాంటి కోరికలు ఉంటుంటాయి. పిల్లవాళ్ళు ఆ టైప్ ఆఫ్ కోరికలు ఉంటే సహజం. ఇవన్నీ దీన్ని ఫాలో అయ్యి ఈ చెడు నడత గల వ్యక్తులు వీళ్ళు అడ్వాంటేజ్ తీసుకుంటారు. అనిల్ కుమార్ అలాగే చేశాడు. అతను చెడు నడత, అతను మర్డర్ కేసు ఉంది, రిడౌండ్ మర్డర్ కేసు ఉంది, రౌడీ షీట్ ఉంది. ఈ పిల్లకాయలు ఎవరైనా ఆ ఏరియాలో ఉన్న వాళ్ళే కామన్ గా అతన్ని అప్రోచ్, ఆ ఏరియాలో ఉన్నవాళ్ళు కదా, ఆ పిల్లవాడికి రౌడీ షీటర్, చెడు నడత, డేంజరస్ ఫెలో అని తెలియక అతనితో చేరుతారు. చేరిన తర్వాత అతను ఏ పని చేసినప్పుడు ఆ రోజు కూడా ఇదే జరిగింది. గంటన్నర వీళ్ళందరూ కూడా కూర్చున్నారు అక్కడ. కొడదామని చెప్పేసి అనుకున్నారు, కొట్టడానికి వెళ్దామని అనుకున్నారు. మరి కొడదామని అనుకున్నప్పుడైనా వీళ్ళు భయపడిపోవాలి, లేకపోతే వాళ్ళతోటి వెళ్ళినప్పుడైనా వీళ్ళని వదిలేసి ఇంటికి పోవాలి. అది లేకుండా అక్కడ 1.5 hours కూర్చొని 1.5 hours 2 hours కూర్చొని వాళ్ళతో పాటు అక్కడి నుంచి ఇక్కడ దాకా వచ్చి ఇక్కడ కొట్టినప్పుడు ఉంటే మరి మనం వాళ్ళు ఏమీ లేదు అనేది అంటాం, అది కరెక్ట్. కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ఏపీ ఎస్పీఎఫ్ డీజీ త్రివిక్రమ్ వర్మ దర్శించుకున్నారు. వీఐపీ వరం దర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం వీరికి రంగనాయకర్ మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయకల స్వామివారి తీర్థప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రం సత్కరించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొక్కసారి. తిరుమలలో అత్యాధునిక ఫుడ్ ల్యాబ్ ప్రారంభించిన సీఎం చంద్రబాబు. భక్తులకు అత్యున్నత ప్రమాణాలతో కూడిన ప్రసాదాలు అందించాలనే లక్ష్యంతో ఈ ల్యాబ్ను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు వెల్లడి. 23 లక్షల కోట్ల పెట్టుబడులతో రాష్ట్రంలో పరిశ్రమలు నెలకొల్పేందుకు ఒప్పందాలు కుదిరాయన్న మంత్రి నిమ్మల. ఇవి అమల్లోకి వస్తే యువతకు 25 లక్షల ఉద్యోగాలు లభిస్తాయని వెల్లడి. కుమారుడి గౌరవాన్ని విజయమ్మ దెబ్బతీస్తున్న వైసీపీ మాజీ ఎమ్మెల్యే రాచమల్లి శివప్రసాద్ రెడ్డి. జగన్ వ్యక్తిత్వాన్ని హననం చేస్తుంటే చూస్తూ ఊరుకోలేమని వ్యాఖ్య. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఏపీఎస్పీఎఫ్ డీజీ త్రివిక్రమ్ వర్మ. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. ఈ వార్తలు ఇంతతో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.